హలో అండి. నేనైతే కాలీఫ్లవర్ పికిల్ ట్రై చేశాను. నాకు బాగా ఫీవర్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. వీడియోస్ అయితే చాలా చేస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నేను ప్రతి స్టెప్ చాలా క్లియర్గా పెట్టాను వీడియోలో, చూడండి. మీకు ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇవి ఎక్కువ మనం ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో వాటిలో చూస్తూ ఉంటాం, తింటూ ఉంటాం. బాగుంటాయి. ఇలాగా ఇవి టిఫిన్స్లో కానీ ఫుడ్లో కానీ చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో తినంగానే నేను ట్రై చేయాలని చెప్పి గుంటూరు రాగానే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. పికిల్ అయితే బాగుంది. చాలా చిన్న పీస్ తీసుకొని ట్రై చేశాను నేను కాలీఫ్లవర్. ఇనిషియల్గా అయితే ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది. చాలా వీడియోస్ చేస్తున్నాను కానీ అసలు హెల్త్, పిల్లలు, టైము అసలు సరిపోవట్లేదు నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. కాకపోతే ఇందులో ఈ పికిల్స్ ఇట్లా పెట్టినప్పుడు మనం పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ యూజ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను చెప్తాను. నాకు కొంచెం హెల్త్ అంతా సెట్ అయ్యాక నేను వివరంగా ఇంగ్రీడియంట్స్తో సహా చాలా చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నేను అంటే టేస్టీ నిమ్మ ఉప్పు అవి వేస్తారు కదా, దాని బదులు నేను లెమన్ హోమ్ మేడ్ ఇన్స్టాలో ఆర్డర్ చేసి ఆ లెమన్ జ్యూస్ వేసాను. పికిల్కి కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది అని మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇదే మనం మామిడికాయతో కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి మీరు ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను.